ఈరోజు మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఒక 2 విజిల్కి అయితే ఉడికించుకొని పెట్టేశాను. అంటే గరం మసాలా అయితే వేస్తాం. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. టమాటాలు ఒక 5 మినిట్స్ అయితే బాగా అయితే కలుపుకుంటూ. మా పాపకి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీకేమి ఇష్టం? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మళ్ళీ ఒక వీడియోతో అయితే వచ్చేసాను, లాంగ్ వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈ వీడియో అనేది ఎప్పుడప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు. ఇదైతే ఆషాఢ మాసంలో చేసిండేది. శ్రావణ మాసంలో కూడా అప్లోడ్ కావచ్చేమో తెలియదు, కానీ చేసి అయితే పెడదామని మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన అయితే వచ్చేసి మటన్ అండి. మటన్ అయితే ఉడికించుకొని అయితే ఒక 2 విజిల్కి అయితే ఉడికించుకొని పెట్టేశాను. అంటే అప్పుడే 1 అవర్ ముంచే ఉడికించాను కదా, అందుకు కొవ్వు అయితే అలా ఉంది. ఇది కావాల్సిన పదార్థాలు అయితే టమాటో, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా అండి, అంటే బిర్యానీ దినుసులు. ఇప్పుడైతే స్టవ్ అంటించుకున్నాను, కుక్కర్ అయితే పెట్టాను. కుక్కర్ కూడా వేడైంది. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసాను కదా, ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు హోల్ గరం మసాలా అయితే వేస్తాం. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేగాయండి. ఇప్పుడు అల్లం పేస్టు, టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం. ఇదైతే ఒక 5 మినిట్స్ అయితే వేగనిద్దాం. ఇప్పుడైతే టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా అయితే కలుపుకుంటూ ఉందామండి. మా పాపకి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అందుకే ఈరోజు మటన్ బిర్యానీ చేస్తుందా. ఏమ్మా, నిజమే కదా? ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం లాస్ట్ అయిపోతుంది కాబట్టి. అలాంటిది ఏం లేదు. నా కొడుకుకి అయితే చికెన్ బిర్యానీ అంటే తనకైతే చాలా ఇష్టము. మా పాపకి అయితే మటన్ బిర్యానీ అయితే చాలా ఇష్టం. మీకేమి ఇష్టం? నాకు అన్నీ ఇష్టమే. మేము కొంచెం నాన్ వెజ్ ఎక్కువగా తింటుంటాం కాబట్టి అన్నీ ఇష్టమే. అన్నీ ఇష్టం అంటే చేపలు, మటన్, చికెన్. మళ్ళీ వేరేది అనుకోకండి, దానికి కూడా అర్థాలు ఫిష్ వాళ్ళు ఉంటారు కాబట్టి 3 ఇష్టం: చికెన్, మటన్, ఫిష్. మా ఊర్లో చికెన్ కూడా ఇదే. ఏమంటారు, నిజమే కదా? ఇలా అయితే చూడండి, ఇలా అయితే కొంచెం అయితే వేగించుకుందాం మనము. ఇప్పుడైతే ఇదైతే ఉడికింది. ఇప్పుడైతే ఈ మటన్ అనేది వేసుకుందామండి. దీంట్లో నీరు క్వాంటిటీ అయితే ఉంది, నేను వేసుకుంటానండి. ఎంత వేసుకోవాలనేది అయితే తెలుస్తుంది. ఇదంతా కొవ్వండి, ఏమి అనుకోకండి. దానికి కూడాను అది కొవ్వు కూడా నేను వేసి ఉడిపెట్టుకున్నాను కాబట్టి అలా ఉంటుంది. అది చూడండి ఎల్లో కలర్ వచ్చేసింది. అది అప్పుడే అయితే ఉడికిపెట్టాను నేనైతే, అందుకైతే అలా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపెట్టుకుందామండి. నేను మటన్ అయితే ఉప్పు, పసుపు పొడి అయితే వేసి వేయించుకున్నానండి. ఒక 3 విజిల్స్ 2 విజిల్స్ అయితే ఇచ్చాను. అంటే జాస్తి ఉడికే పని ఏం లేదు. ఇప్పుడైతే మసాలా పొడి అయితే వేసుకున్నాను. ఇప్పుడు కూడా కొంచెం పసుపు అయితే వేసుకుందాము. పసుపు వచ్చేసి అన్ని ఫుడ్కి హైలైట్. అంటే పసుపు వేసుకుంటే మనకి ఏమి కాయలలో అయితే రాకుండా ఉంటుంది. యాంటీబయాటిక్ ఏమో ఇది ఉంటుంది దీంట్లో. అంటే మనకి ఏమన్నా చికెన్లో కానీ మటన్లో కానీ ఏమన్నా ఉంటాయి కదా, అవంతా ఏమీ రాకుండా ఉండాలి. మనం ఉడిపించుకుంటాం కదా మమ్మీ, ఉడిపించుకుంటే కూడా ఒకటి అయితే ఉంటాయి కదా, అదైతే అంటే పసుపు కూడా వేస్తే యాంటీబయాటిక్ క్రిమికీటాలు అయితే మనకి దగ్గరికి రాకుండా ఉండాలి. అందుకే అందరూ ఎక్కువ పసుపు అయితే యూజ్ చేస్తూ ఉంటారు, సాంబార్లో కానీ అన్నిట్లను. అందుకే నేను వేసాను. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే 2 స్పూన్స్ వేసుకుందాం. ధనియాల పొడి అయితే ఒక 2 స్పూన్లు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటాను.
అలాగే బిర్యానీ పౌడర్ కొంచెం, అంటే 1 టీ స్పూన్ బిర్యానీ పౌడర్, మటన్ మసాలా 1 టీ స్పూన్, మసాలా 1 టీ స్పూన్ ఉంది, గరం మసాలా. ఇవంతా వేసుకుని అయితే ఇప్పుడు కలిపెట్టుకుందాం. నేను మటన్ ఉడికేటప్పుడు అయితే ఉప్పు వేసుకున్నాను, ఇప్పుడైతే ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను. ఇదంతా బాగా కలిపెట్టుకుందాం. ఇదైతే ఒక 10 మినిట్స్ అయితే ఉడికినాయండి. అలాగే బియ్యం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయితే అయింది. ఇప్పుడైతే బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి, అదైతే వేసుకున్నాను. నేనైతే 2 గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే బాగా అయితే బియ్యం అయితే కలుపుకుందాము. ఎవరన్నా కొత్తగా మటన్ బిర్యానీ చేసేవాళ్ళైతే 1 కేజీ మటన్కి 2 గ్లాస్ బియ్యం అయితే వేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేనైతే 1 కేజీ మటన్కి 2 గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను. మాకైతే 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే 2 గ్లాస్ బియ్యంకి అయితే 2 చెంబుల నీళ్ళు వాటర్ అయితే పోసానండి. ఇప్పుడైతే విజిల్ వస్తే మన మటన్ బిర్యానీ. ఇప్పుడైతే విజిల్ అయితే వచ్చింది, కూల్గా అయిపోయింది. ఇప్పుడైతే చూద్దాం ఎలా అయింది. చూడండి, మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఏ కలర్ వేయలేదండి, అంతా మామూలు ఎలా చేస్తామో ఇవైతే వేసుకొని అయితే అలాగే చేశాను. కలర్ అయితే యూజెస్ చేయలేదు, కలర్ఫుల్గా అయితే వచ్చేసింది. చూడండి, బాగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది, అలాగే స్మెల్ కూడా అదిరిపోయింది. టేస్ట్ అనగా మటన్ బిర్యానీ నేను ఎప్పుడు చేసేలాగే చేశాను కాబట్టి టేస్ట్ కూడా బాగుంది. నేనైతే చెప్తున్నాను, నేను ఇంకా టేస్ట్ చేయలేదు. ఇదైతే చాలా బాగుంది. మటన్ పీస్లు అయితే బాగా కుక్ అయ్యాయండి. ఇక్కడ చూడండి, ఇట్లా అంటే ఇరిగిపోతాయి, అలా అయితే కుక్ చేశాను. అలాగే దాని కాంబినేషన్ వచ్చేసి ఆనియన్స్ నిమ్మకాయ అండి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే అండి, బాయ్.